దేవునికి ప్రియమైన వారలారా, మీ అందరికీ అపోస్తలుల ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాద కార్యక్రమాల ద్వారా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మహాదేవుడు ఇట్టి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన గత దినాల్లో మన జీవితాల్లో వచ్చిన ప్రతి పోరాటాలు, సమస్యల్లో ఆయన తోడుగా ఉండి తన వాక్యాన్ని మన జీవితాల్లో నిలబెట్టి మనల్ని కొనసాగించి ఉన్నాడు. మీరందరూ బాగున్నారు కదా? మీ సమస్యల్లో దేవుడు విడుదలిచ్చాడు. మీ రక్షణ మీరు కాపాడుకొని మీ ఆత్మీయతలో మీరు కొనసాగండి. ప్రభు ఈ సంవత్సర కాలాల్లో గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు. ఈ అపోస్తలుల ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు మీకు, మీ కుటుంబాలకు, సంఘాలకు దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా, ఆయనకు మహిమకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. మీ నిమిత్తం ప్రార్థిస్తున్నాము. ఇంకా మీ ప్రార్థన అవసరత కావాలనుకున్న వారు ఫోన్ చేయండి. మీ నిమిత్తం మేము మా ప్రార్థన బృందం వారు ప్రార్థిస్తారు. ప్రియులారా, మరి దేవుని వాక్యములోకి మనం ముందు కొనసాగుదాము. కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ యందు నిమిత్తము మేలులు ఎంతో గొప్పది. ప్రియులారా, సిద్ధపరిచిన మేలులు, దాచిన మేలులు అంటున్నాడు. దాచిన మేలులు, సిద్ధపరిచిన మేలులు. ఈరోజు మన అంశం ప్రియులారా, దేవుడు మనకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. స్తోత్రాలు చెల్లిద్దా. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ప్రియులారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో, మేలులు చేసే దేవుడై ఉన్నాడు. మీకు మేలులు జరగలేదా? కీడులు, అనర్థము, అపశకునాలు, శాపము, ప్రియులారా, నిరాశ మీ జీవితాల్లో మిగిలిపోయి ఉన్నవా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు వాక్య భాగంలో నుండి. ఆయన మనకు మేలులు దాచాడు. వాక్యంలో చదువుతున్నాం ప్రియులారా, మేలులను ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. మన దేవుడు మేలులు చేసే దేవుడు. అయితే ఒక మాట అక్కడే రాస్తూ ఉన్నాడు కదా, ఎవరికి మేలులను ఆయన దాచి ఉంచుతాడు, ఎవరికి మేలులను ఆయన సిద్ధపరుస్తాడు అంటే ఆ వచనంలోనే రాస్తాడు. సిద్ధపరిచిన దేవుడు, మేలులను ప్రియులారా దాచిన దేవుడు ఎవరికి అంటున్నాడంటే తన యందు భయభక్తులు గలవారికి. స్తోత్రం, హల్లెలూయా. అందరికీ మేలులు సిద్ధపరచడు, అందరికీ మేలులు దాచి ఉంచడు, అందరి జీవితాల్లో మేలులు జరిగిపోవు. తన భక్తులకు ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. తన భక్తులుగా, తన యందు భయభక్తులు కలిగి మీరున్నారా? ప్రాంత నివాసులారా, మేలులు కావాలి, ఆశీర్వాదాలు కావాలంటున్నారు. మంచిదే. అయితే మేలులకు ముందు, ఆశీర్వాదాలకు ముందు ఒక చిన్న ప్రశ్న, ఒక చిన్న ఆజ్ఞ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది ఏమిటంటే, తన యందు భయభక్తులు గల వారికే అన్నాడు. అంటే నువ్వు భక్తుడుగా ఉన్నావా? భక్తురాలుగా ఉన్నావా? భక్తి కలిగి ఉన్నావా? భక్తులు అంటే ప్రియులారా, తెల్లబట్టలు వేసుకుంటే, లేక మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, సేవకుణ్ణి వెంబడిస్తూ ఉంటే భక్తులు అనబడరు. కానీ ప్రియులారా, చాలామంది ఈరోజు పై రూపాలను, పై మెరుగులను చూస్తూ ఉన్నారు. భక్తి కలిగిన వారుగా నటిస్తున్నారు, కానీ లోపల వారి జీవితాల్లో దేవుని శక్తి లేదు. ఈరోజు వాక్యం వింటున్న నీ భక్తి విధానం ఎలా ఉంది? శక్తి లేని భక్తిని చేస్తున్నావా మిత్రమా, ప్రియులారా? ఇదిగో వాక్యంలో దేవుడు అంటున్నాడు కదా, తన భక్తులు అంటే ఎవరంటే ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నీకు ధనం సమకూర్చబడలేదు, ధనము చేతిలో జారిపోయింది, ధనం వడ్డీలకు పోతూ ఉంది, ధనం వృధా ప్రయాణాలకు అవుతుంది, హాస్పిటల్ పాలవుతుంది, మెడిసిన్ పాలైపోతుంది. వృధాగా ప్రయాణాలు పెట్టుకొని నీ జీవితంలో సంపాదన అంతా కూడా సమకూర్చకుండా అవి చెల్లాచెదురైపోతుంది. సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యములో నుండి దేవుడు నీతో సూటిగా చెప్తున్నాడమ్మా. అయ్యా, పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు కదా. ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో ఏదో ధనమును దేవుడు సిద్ధపరిచాడు. ఆ ధనము సమకూర్చబడబోతుంది, ఆ ధనము నిలబడబోతూ ఉన్నది. వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, తన భక్తులకు దేవుడు దాచిన మేలులు ఎంతో గొప్పవి. మేలులను దాచి ఉంచాడు, మేలులను సిద్ధపరిచాడు. దాచే దేవుడు, సిద్ధపరిచే దేవుడు ఎవరికంటే తన భక్తులకు. తన భక్తులు ఎవరంటే ఆయన్ని ప్రేమించేవారు, 2 ప్రార్థించేవారు, 3 కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు తన భక్తులు. వారికి ప్రియులారా కుటుంబానికి మేలు చేస్తాడు, తృప్తిని కలుగు చేసి మేలు చేస్తాడు, సమకూర్చి మేలు చేస్తాడు. మీరెక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో తన భక్తులుగా జీవించండి. ఈ 3 అనుభవాలు కలిగి ఉండండి. 3 మేలులతో
పరిశుద్ధాత్మ దేవుడు నింపి మిమ్మల్ని ఆయన నడిపిస్తాడు. మీరున్న చోట మ్రోకరించండి, మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దాచిన మేలులు, సిద్ధపరిచిన మేలులు అన్నారయ్యా. ఈ అపోస్తలుకు ఫెయిత్ గెచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా ఏ ప్రాంతంలో ఏ స్థలములో నుండి చూస్తూ ఉన్నారు ప్రభువా, ఈరోజు ఏ మేలు కావాలో వారికి ఆ మేలుని మీరు అనుగ్రహి ప్రభువా. ఆ మేలును మీరు కొనసాగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా, ఉద్యోగాల కొరకు కనిపెడుతున్నారు ప్రభువా. ఉద్యోగ ద్వారాలు తెరవండి ప్రభువా. యవన బిడ్డల నిరాశను మీరు తొలగించండి ప్రభువా. వారి ఆశను తృప్తిపరచండి తండ్రి. మీకు వందనాలయ్యా. ఆరోగ్యాన్ని, బలాన్ని మీరు ప్రసాదించండి తండ్రి. మీకు వందనాలయ్యా. ఏ భార్య భర్తల మధ్య సమాధానం లేదో, విడిపోయి ఉన్నారో వారికి సమాధానము, నెమ్మదిని కలుగు చేయండి ప్రభువా. ఎవరు చదువులో వెనకబడ్డారో, పాస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యారో ప్రభువా, దేవా వారికి పాస్ చేయండి తండ్రి. ఫెయిల్ ప్రభువా వారిని తొలగించండి తండ్రి. మీకు వందనాలయ్యా. రాబోతున్న మాసాల్లో తండ్రి మీకు వందనాలు. వారు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఎగ్జామ్లో తోడుగా ఉండు, పరీక్షలు పాస్ చేయండి ప్రభువా. మంచి ర్యాంకులతో నింపి నడిపియండి తండ్రి. మీకు వందనాలయ్యా. ఏ గ్రామాల్లో ప్రభువా, పంచాయతీల్లో ప్రభువా, విలేజీల్లో తండ్రి మీకు వందనాలయ్యా. పంట వేసి, విత్తనం వేసి, పెట్టుబడి పెట్టి ప్రభువా, పంటలు నష్టపోయి ఉన్నట్లయితే పంటలను ప్రభువా యేసేపు కాలంలో దీవించినట్లుగా ఈ వర్తమానాలు దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా, ఆశీర్వాదకరంగా కొనసాగించి మేలులతో నింపి అభిషేకమని ఈ వర్తమానాలు వినబిడలు ప్రభువా విశ్వాసముతో వీటిని అన్నిటినీ అడిగి పొందుకొని ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. వాటినన్నిటిని అనుగ్రహించి మీ నామానికి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు మీరు చెల్లించుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.